అందరూ? లైఫ్ లో కిక్ ఎప్పుడు వస్తుంది తెలుసా? మన ఫేవరెట్ హీరో సినిమా హౌస్ ఫుల్ అయినప్పుడు, తగ్గేదేలో స్టూడెంట్స్ తో హౌస్ ఫుల్ అయినప్పుడు. Hearty welcome to the #1 student show. అసలు ఇంట్లో ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని ముందుకు నడిపించేది, ఫ్యామిలీని ముందుకు నడిపించేది ఎవరు? అసలు తల్లి తండ్రుల అసలైన హ్యాపీనెస్ ఎవరు? అసలు కాలేజ్ కి మంచి పేరు రావాలంటే కష్టపడి చదివేది ఎవరు? ఫ్యూచర్ లో దోసని మాడగొట్టేది ఎవరు? దీనికి మాత్రం మేము అనాలి. మన సమాజం ఇంత అందంగా ఉందంటే కారణం ఎవరు? ఫ్యూచర్ లో మీ మొగుళ్ళని సావగొట్టేది ఎవరు? అందుకే అంటామండి స్టూడెంట్స్. అందరు బాగున్నారా? వెరీ గుడ్. మా ఇటు ముగ్గురు ఆనుముత్యాలు జాతి రత్నాలు రెడీగా ఉన్నారు ఫస్ట్ రౌండ్ ఆడడానికి. గట్టిగా సపోర్ట్లు కొట్టండి. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లోన మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. ఏ తర్వాత వస్తుంది బి? నా పేరు అమూల్ బేబీ. షాక్ అయ్యావా? యూ తర్వాత వస్తుంది వి. నా పేరు రవి. వాట్స్ యువర్ నేమ్ నాన్న? నా పేరు స్త్రీ. కాదు మర్చిపోయా. నీ పేరు స్త్రీ కాదు మర్చిపోయానా? ఆమె స్త్రీ కాదు కదా. నేనొక స్త్రీ. నా పేరు తేజశ్రీ. నువ్వు ఒక స్త్రీ, నీ పేరు తేజశ్రీయా? అంటే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అందరికి నేను ఒక స్త్రీ అని? ఎవరైనా వేరే అనుకుంటున్నారా? మరి ఎప్పుడన్నా వాట్ ఈస్ ఏమంటే నేను స్త్రీ ఓకే. బికాజ్ ఎవరు నమ్మరు కాబట్టి. జలుబు చేస్తే వస్తే తుమ్ములు. నా పేరు అమ్ములు. జలుబు చేస్తూ వస్తే తుమ్ములు. నీ పేరు అమ్ములా? నువ్వు అమ్ముల్ బేబీయా? అమ్ము. ఏం పేరు నీ పేరు? అమూల్య. అమ్ముల్. ఓహో అమ్ముల్ బేబీ. నీ పేరు? అలేఖ్య. సారీ అమ్ములు. అలేఖ్య ఎవరు మరి? అందుకే చదువుకోవాలి. రవి నీకు నేను తాగిస్తా రసన. నా పేరు ప్రసన్న. ఉట్టి రసన అయితే ఏం బాగుంటుంది, దాంట్లో కొంచెం షుగర్ కలుపు అంటున్నా, వేరే ఏదో కాదు. అడవిలో తిరుగుతుంది చిరుత. నా పేరు రుచిత. నీలో కూడా చిరుత లాంటి ఆ యాటిట్యూడ్, ఆ క్వాలిటీస్ ఉన్నాయా? ఉన్నాయా? ఒక్కసారి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ కెమెరా వరకు అనుకుంటే వెళ్ళాలి. అప్పుడే నేను నమ్ముతా నీలో చిరుత లాంటి క్వాలిటీస్ ఉన్నాయని. రెడీ? సౌండ్ ది అను. రాదా? షోరా? ముక్కుతో చూస్తారు వాసన. నా పేరు రిహానా. నీది 100% బెటర్ నాన్న. చదువు రాకుండా ఆమెనేమో నేను స్త్రీ అని చెప్పుంటుంది. ఆమెనేమో అనుకుంటుంది. ఒక్కసారి ట్రై కూడా చేయవా? ఓకే లెట్స్ స్టార్ట్. మేడం సార్, గేమ్ ఏంటంటే టోటల్ గా 3 ప్రశ్నలు అడుగుతా. 3 ప్రశ్నలకి ఎవరైతే 2 సమాధానాలు రైట్ ఇస్తారో వాళ్ళే విన్నర్స్. నేను ప్రశ్న అడగాలంటే 3, 2, 1 గో అంట. ఈ బెలూన్లన్నీ పగలగొట్టేసి ఈ బెలూన్ కూడా పగలగొట్టేస్తే ఎవరైతే ఫస్ట్ ఈ బెలూన్ పగలగొడతారో ఆ టీం నే ప్రశ్న అడుగుతాం. మీది రెడ్, నీది బ్లూ. నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఆ బెలూన్ ఫైనల్ కొట్టాలి. 3, 2, 1 గో. నువ్వు తుమ్ముల మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఏమనవా మీ ఫ్రెండ్ ని? ఏముందిలే. ఏముందిలే?
యు ఆర్ వెరీ ఫాస్ట్, వెరీ గుడ్. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్న జాగ్రత్త విని ఆన్సర్ చేయండి. మీ ముగ్గురు ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ ఏంటంటే, అది మీదే, మీకు మాత్రమే సొంతం, కానీ నువ్వు కాకుండా అవతల వాళ్ళు ఎక్కువ వాడతారు. అది ఏంటి? నేమ్. ఏం నేమ్? పేరు. ఏం పేరు? మన పేరు. మన పేరు. 3, 2, 1 టైం. మనదే, కానీ మనకంటే అవతల వాళ్ళు ఎక్కువ వాడతారు. మన పేరు. ఆపవే, ఆ పిల్లగా చెప్పింది. తలలో పేను. తలలో పేను. అది మనదే, నా నుంచి వచ్చేదిగా, కానీ అవతల వాళ్ళు ఎక్కువ వాడేది ఏంటి? దాంట్లో ఏం వాడతారు? అదే తీస్తారుగా. And the right answer. And blood. అంటే దానం చేస్తాం కదా అన్న. మన బ్లడ్ లో ఇంత దానం చేస్తామమ్మా, మొత్తం కాదు. And the right answer is name. చూడు చింత. సెకండ్ పాయింట్ కోసం మీకు ఆల్రెడీ 1 పాయింట్ ఉంది, మీకు 0. ఇది కంపల్సరీ గెలవాలి, లేకపోతే 2 పాయింట్స్ వాళ్ళు లీడ్ లోకి వచ్చేస్తారు, రౌండ్ గెలిచిపోతారు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఇప్పుడు లైన్ లోకి వచ్చారు. క్వశ్చన్ ఇస్ పొడుపు కథ. మొత్తం ఆల్ఫాబెట్స్ లో చల్లగా ఉండే ఆల్ఫాబెట్స్ ఏంటి? ఐస్. ఆల్ఫాబెట్. పి. బి. పి లెటర్ పి. పి ఫర్ పికాక్. ఫర్ బాల్. బి ఫర్ బాల్. ఎందుకు? ఏ కి సి కి మధ్యలో ఉండేది బి. ఏసి మధ్యలో ఉంటదనా? చల్లగా ఉంటదనా? రైట్ ఆన్సర్. థర్డ్ అండ్ ఫైనల్ డిసైడర్. 1 పాయింట్ ఈచ్ ఇప్పటి నుంచి. అండ్ ఇప్పుడు అమూల్ బేబీ వర్సెస్ వాసన. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, గెలిచే ఛాన్స్ వచ్చింది, కానీ మీరు కూడా పగలగొట్టారు కాబట్టి వాళ్ళు చెప్పలేకపోతే మీ దగ్గరకు వస్తా, ఆలోచించండి. లాస్ట్ క్వశ్చన్ ఇస్, ఇది ఒక రాష్ట్రం, ఇది ఎప్పుడు ఉద్యోగం చేస్తానే ఉంటది. ఏ రాష్ట్రం ఎప్పుడు ఉద్యోగం చేస్తూనే ఉంటది? 3, 2, 1 వచ్చిద్దే. టైం అప్. ఏ రాష్ట్రం ఎప్పుడు పని చేస్తూనే ఉంటది? పంజాబ్. ఎందుకు? పనిచేస్తుంది. దాంట్లో జాబ్. పంజాబ్ జాబ్. జాబ్ ఉండి జాబ్. పంజాబ్. అండ్ పంజాబ్ ఇస్ ద రైట్ ఆన్సర్. పెళ్లికీడుంటే చాలు, పంతులతో పనే లేదు. కంగ్రాచులేషన్స్, వివిఐటి యూనివర్సిటీ నుంచి గిఫ్ట్. సెకండ్ రౌండ్ లో నాకు అస్సలు వీళ్ళకి డాన్స్ చేయాలంటే భయం గాని సిగ్గు గాని, అయ్యో అందరు చూస్తున్నారే కాదు. ఒక మ్యూజిక్ పెడితే విచ్చలు విడిగా మంచిగా మనస్ఫూర్తిగా డాన్స్ చేసే వాళ్ళు చేయొద్దండి, వాళ్ళని పిలిచేస్తా. ఎవరు అస్సలు నాకు ధైర్యం అంటే నాదే, డాన్స్ అంటే నాదే అన్న వాళ్ళు ఎవరు? షూర్, ఐ లైక్ వాలంటీర్షిప్. కమ్. సరదా పాటలు పాడ, గుజరాత్ పడుచులు వాడ, ప్రియుడే చెలికై చూడ, చెలి కనిపించేనా కను చాటుగా నాకు, తన ప్రేమ చెప్పేనా ఈనాడు. చెలి కనిపించేనా కను చాటుగా నాకు, తన ప్రేమ చెప్పేనా ఈనాడు. తన జాడేమిటో తెలియలేక నాకు, గుండెల్లో గుబులు పుట్టేనా. తన జాడేమిటో తెలియలేక నాకు, గుండెల్లో గుబులు పుట్టేనా. ఆల్రైట్, సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. అట్లుంటది.
ఆల్రైట్ సో ది ప్రాపర్టీస్ ఆర్ హియర్. అట్లుంటది మంతోన్లీలో. మీరు గెలవాలి అంటే నేను ఒక ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్నకి కరెక్ట్ సమాధానం అక్కడ పోస్టర్స్ లో ఉందన్నమాట. 3 క్వశ్చన్లు 1 2 3 1 2 3 వెళ్ళి ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా అతికించాలి. ఫస్ట్ క్వశ్చన్ మీరిద్దరు రెడీగా ఉండండి. క్వశ్చన్ అడిగిన తర్వాత 3 2 గో అంటాను, అప్పుడు పరిగెత్తాలి. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. ఈ పాటలో నాగార్జునతో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరు? గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది, నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అడిగిడి వినకుంటే. ఎవరు తెచ్చావు నానా? శ్రీదేవి. ఎందుకు నానా? నాకు ఇష్టం ఆవిడ. నీకు నచ్చడం కాదనా? నేను అంటే ఒక యాంకర్ అంటే క్వశ్చన్లు అడిగే స్టేజ్ లో ఉండి గుండెల్లో ఏముందో కళ్ళలో తెలుస్తుంది పాటలు ఇవి నటించిందా? నా గుండెల్లో ఆవిడ నడిచింది. సో పాటతో సంబంధం లేదు, నీతోనే నీకు సంబంధం. నువ్వు ఎవరు తెచ్చావు నానా? పేరు తెలియదు. పేరు తెలియదా? మన్మధుడు సినిమా హీరోయిన్ ఈమె. ఇప్పుడు నీకు పాయింట్ ఇవ్వాలంటే ప్రభాస్ తో నటించిన హీరోయిన్ ఇవి. అదేంటి ముందు క్వశ్చన్ కి ఆన్సర్ పెట్టాం కదా, మళ్ళీ ఇంకో క్వశ్చన్. ఇది ఈ పాయింట్ రావాలంటే ప్రభాస్ తోని ఈమె చేసిన సినిమా పేరు చెప్తే. వర్షం. సరే మరి త్రిష ఏ సినిమా చేసింది? వర్షం. మరి ఈవిడేం సినిమా చేసింది? తెలీదు. తను ఆ సాంగ్ లో ఉందని అయితే. ఎంతమందికి తెలుసు చెప్పండి? రా 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 రాఘవేంద్ర రా, అది. కానీ రైట్ ఆన్సర్, పాయింట్ వచ్చింది. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది, నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా. ఓకే 1.2 మీకు పీకింది. సెకండ్ క్వశ్చన్ జాగ్రత్త వినండి. ఆ ఫోటోల్లో నీ కొడుకు ఏం చేస్తుంటాడు అని అంటే వ్యవసాయం, ఏరుతుంటాడు. డైలాగ్ చెప్పిన ఆర్టిస్ట్ ఎవరు? నేను ఏమడిగా? వ్యవసాయం చేస్తున్నాడని చెప్పిన ఆర్టిస్ట్. వ్యవసాయం చేస్తున్నాడు అని చెప్పిన ఆర్టిస్ట్ ఎవరు అని. వీళ్ళ కొడుకు అదొక్కటే మిగిలిపోయింది, మిగతా తను తీసేసుకుంది ఆల్రెడీ. ఎవరైనా పేరు తెలీదు. నాజర్ గారు. అండ్ నాజర్ గారు ఇస్ ది రైట్ ఆన్సర్. ఒక పాయింట్ ఇటు ఫైనల్ పాయింట్. క్వశ్చన్ ఏంటంటే ఈ టీవీలో ప్రసారం అయ్యే ఫ్యామిలీ స్టార్ లో కనిపించే మా సుధీర్ మర్దల్ ఎవరు? కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే, చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే, అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగి. ఎందుకు తెచ్చినావు నువ్వు? ఆ పోస్టర్ ముట్టుకొని కూడా ముట్టుకోలే. నీకేంది కళ్ళు కనబడవా? లేకపోతే నీకు అర్థం కాదా? నేను ఎందుకు తెచ్చినావు చెప్పు. ఫాస్ట్నెస్ లో. ఓ స్పీడ్ లో ఏది దొరుకుతా తెచ్చినవా? కరెక్ట్ ఆన్సర్ దేవాలి కదా తల్లి. ఆయన సుధీర్ మర్దల్ క్యారెక్టర్ ఎవరు? పేరేంటి? హర్షు రెడ్డి. హర్షు కాదు, హర్షు. హర్షు రెడ్డి. ఓకే సో ఇక్కడ 1 ఇక్కడ 2. శ్రీదేవి తెచ్చిన దానికి మీరు 5 మైనస్ చేయాలి నేను పాయింట్. కానీ మంచోండి కాబట్టి చేయడు. ఇటు 2 పాయింట్స్, ఇటు 1. కాబట్టి రౌండ్ విన్నర్. కొట్టరా కొట్టు తీరు మారో, కొట్టలేటగేలా హుషారో, కొట్టరా కొట్టు తీరు మారో, కొట్టలేటగేలా హుషారో. వివిఐటి యూనివర్సిటీ తరఫు నుంచి గిఫ్ట్స్ మీకు. కంగ్రాచులేషన్.
తగ్గేదలే. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి నాకు ఇటు నుంచి స్టూడెంట్స్ కావాలి. ఓ మంచి మ్యూజిక్ వేసుకో. లెట్స్ స్టార్ట్. శివంగి వే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ రాడ్ ని పట్టుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ రాడ్ ని వదలరు. నెక్స్ట్ సెకండ్ వాళ్ళు చేయి పట్టుకుంటారు, థర్డ్ చేయి పట్టుకుంటారు, ఫోర్త్ చేయి పట్టుకొని ఇంకో చేయిని ఆ రాడ్ ని పట్టుకుంటారు. సో ఫస్ట్ ఈ చేయి తీసేసి ఈ రింగ్ ని లోపటేసుకొని మళ్ళీ ఆ స్తంభాన్ని పట్టుకుంటారు. మళ్ళీ చేతులు వాడకుండా బాడీ హెల్ప్ తోని ఈ రింగ్ ని ఇటువైపు తీసుకురావాలి. ఎక్కడైనా కనెక్షన్ పోయిందా అది కౌంట్ చేయండి. కనెక్షన్ పోకుండా మీ రెండు చేతులు జాయిన్ అయి ఉండాలి. ఈ రింగ్ ఇటు నుంచి అక్కడ తీసుకెళ్ళాలి. గాట్ ఇట్? టేక్ ఏ పొజిషన్. 3, 2, 1 గో. నాగులమ్మో ఉన్న మావి కొమ్మ కుంటే కోడ మీద అచ్చైనే బొమ్మ. నాగులమ్మో ఉన్న మావి కొమ్మ కుంటే కోడ మీద అచ్చైనే బొమ్మ. మీరు వాళ్ళకంటే కొంచెం ఫాస్ట్ ఆడితే మీరు 7 వేయగలితే మీరు గెలుస్తారు. ఓకే, టేక్ యువర్ పొజిషన్. Your time begins in 3, 2, 1 go. పంచకట్టు సూపరో సూపరో సిల్కులాల్చి సూపరో సూపరో ఒక్క సుక్క సూపరో సూపరో సెల్ఫీ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులోన అస్సలే నేను హైపరో హైపరు అందులోను హ్యాపీ మ్యాటరో ఆగనంది స్పీడు మీటరో నాకు నేనే దొరకనట్టు స్పీడు పెంచి దూకుతున్నా మళ్ళీ రాని రోజు అందుకేగా ఎంత క్రేజో యాక్సలరేటర్ ఫుల్ రైజు రేసు గుర్ర మల్లె నిన్ను చేరుకోన పిల్లదానా స్పీడ్లో వస్తున్నా నీకు నేను తెస్తున్నా గుండె బ్యాండ్ బాజా క్రేజీ సన్నల్లో. వెరీ గుడ్. అదే స్పీడ్ ఫుల్ గోలంట చావటైపు గుళ్ళంట ఊళ్ళంట ఫుల్ కొట్టినట్టు వీళ్ళంతా థ్రిల్లంట ఈ ఖుషిని బయట చేసి నీతో నేను పంచుకోనా పంచకట్టు సూపరో సెల్ఫులాల్చి సూపరో బుక్క సుక్క సూపరో సెల్ఫీ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులోనా. వాచులోని ముళ్ళు కూడా చూడు బండి చక్రమల్లె రయ్యి మంది నేడు ఎప్పుడెప్పుడంటూ ఆగనంది 3, 9, 8, 7, 6, 5, 3, 2, 1 టైమ్. ఎన్ని వచ్చినాయి మీకు? 1, 2, 3, 4, 5, 6, 7, 8. కాబట్టి రౌండ్ విన్నర్ వివిఐటి యూనివర్సిటీ తరఫు నుంచి విన్నర్స్ కి
ఓకే సో ది ఈటీవీ 30 years సెలబ్రేషన్ లో ఈ షీల్డ్ ఒక క్యూట్ స్మైల్ ఉన్న అమ్మాయికి ఇవ్వాలనుకుంటున్నా నేను. ఎంత క్యూట్ అంటే పరికిని వేసుకొని హాఫ్ సారీ వేసుకొని అలా అద్దాలు పెట్టుకొని అలా క్యూట్ గా నవ్వుతూ. సో ఆ క్యూట్ అమ్మాయి రానా. అది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. మంటలు దెన్ కీప్ వాచింగ్, కీప్ షైనింగ్, కీప్ స్మైలింగ్ అండ్ ఆల్వేస్ కీప్ సేయింగ్